హాయ్ గైస్ ఈరోజు లిట్ డిలే ప్రాబ్లమ్ చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లమ్ వచ్చేసి మాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ ఆపరేషన్. సో బేసికల్లీ మనకి ఈ ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చిందంటే ఒక అరే ఇంకా నంబర్ k ఇచ్చిందనమాట. సో మనం బేసికల్లీ ఈ అరేలో నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్‌ని మాక్సిమైజ్ చేయాలి. ఎట్లా అంటే కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి. ఆ ఆపరేషన్స్ ఏంటంటే మనం ఈచ్ నంబర్ మీద ఒకసారి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయగలుగుతాం. ఓకే. సో అరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ మీద ఒకటేసారి పెర్ఫార్మ్ చేయగలుగుతాం. అండ్ ఆ ఆపరేషన్ ఏంటంటే మనం -k నుంచి +k వరకు ఏదైనా నంబర్ చూజ్ చేసుకొని ఆ ఎలిమెంట్‌కి అరేలో ఉన్న ఎలిమెంట్‌కి యాడ్ చేయాలి. ఓకే. సో యాడ్ చేసే వాల్యూ చేంజ్ అయితది. సో అట్లా మనం యూనిక్ నంబర్స్‌ని మాక్సిమైజ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ వాడు ఇట్లా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత -1, 0, 2 ఇట్లా అన్ని యూనిక్ అయిపోయినాయి. సో నంబర్ ఆఫ్ యూనిక్ 6 రిటర్న్ చేసిండు. అండ్ ఈ కేస్‌లో మాక్సిమం 3 చేయగలిగిండు. సో 3 రిటర్న్ చేసిండు. ఓకే. సో ప్రాబ్లమ్ యొక్క కన్స్ట్రెయింట్స్ వచ్చేసి అరే యొక్క లెంత్ 10^5 వరకు ఉంటది. అండ్ ఈచ్ ఎలిమెంట్ 10^9 వరకు ఎళ్తది. అండ్ k యొక్క వాల్యూ కూడా 0 నుంచి 10^9 వరకు ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సే మనకిచ్చిన అరే ఇట్లుందనుకోండి. అండ్ k వాల్యూ వచ్చేసి 3. మనకి ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటంటే మనం అరేని సార్ట్ చేయాలి ఇక్కడ. ఓకే. సో సార్ట్ ఎందుకు చేయాలంటే సో లెట్స్ సే మనం 9కి -1 యాడ్ చేసినామనుకోండి. -1 యాడ్ చేస్తే ఆల్రెడీ మన దగ్గర 8 ఉంది. కాబట్టి దానివల్ల లాభం ఏం లేదు. అండ్ +1 యాడ్ చేసినామనుకోండి. +1 యాడ్ చేస్తే మన దగ్గర ఆల్రెడీ 9 ఉంది. కాబట్టి దానివల్ల లాభం లేదు. ఓకే. సో మనం ఏదన్నా ఒక డైరెక్షన్‌లో మూవ్ అయితే బెటర్. ఓకే. సో లెట్స్ సే మనం 9కి -1 యాడ్ చేయడమా? లేకపోతే -2 యాడ్ చేయడమా? లేకపోతే -3 యాడ్ చేయడమా? అని మనం ఒకటే డైరెక్షన్‌లో వాల్యూని తగ్గించుకుంటూ ట్రై చేస్తే అది బెటర్. బట్ మనం 2 డైరెక్షన్‌లో ఆలోచించాలంటే కష్టమైతది. ఓకే. సో అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరేని సార్ట్ చేసేసుకుందాం. ఓకే. అరేని సార్ట్ చేస్తే ఓకే. సో అరేని ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ చేసేసుకుందాం. ఓకే. సో సార్ట్ చేయడం వల్ల మన ఆన్సర్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడతదంటే ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే మనకి టోటల్ నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ కావాలి. దానికి సార్టింగ్‌కి, ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి ఎట్లాంటి సంబంధం లేదు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేని సార్ట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు మనం సార్ట్ చేసిన తర్వాత మనకిక్కడ మనం అరేని చూస్తేనే మనకి ఐడియా వచ్చేస్తది. ఓకే. సో ఈ ఐడియా ఏంటిదంటే మనం మాక్సిమైజ్ చేయాల్సింది నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే. సో యూనిక్ ఎలిమెంట్స్ ఎప్పుడు మాక్సిమం అయితది? మన అరే యొక్క రేంజ్ ఎలిమెంట్స్ ఎంతున్నయి? 1 నుంచి 9 వరకే ఉన్నాయి. ఓకే. సో, మనం ఈ రేంజ్‌ని పెంచగలగాలి. అప్పుడే మనకి ఇంకొంచెం యూనిక్ ఎలిమెంట్స్ యాడ్ అయితాయి గదా! ఓకే. సో, ఈ 1ని మనం ఇంకొంచెం కిందకి తీసుకురావాలి. అండ్ ఈ 9ని ఇంకొంచెం పైనకి తీసుకెళ్ళాలి. ఓకే. సో, మనం అరే యొక్క ఎలిమెంట్స్ యొక్క రేంజ్‌ని పెంచితే మనకి యూనిక్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయడానికి ఇంకా ఈజీ అయితది. ఓకే. సో, అదే ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే. సో, రేంజ్ ఎట్లా పెంచుతాం? మనం ఈ పైన బిగ్గెస్ట్ ఎలిమెంట్ నుంచి వస్తాం. ఓకే. సో, బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని మనం ఇంకా పెంచాలి గదా! కాబట్టి దానికి +k మాక్సిమం యాడ్ చేసేంత మాక్సిమం యాడ్ చేసేద్దాం. ఓకే. సో, దీనికి +k యాడ్ చేద్దాం. సో, +k యాడ్ చేస్తే ఎంతైతది? 12. ఓకే. నెక్స్ట్ 8 దగ్గరకొద్దాం. 8 దగ్గరకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ లైక్ 3 యాడ్ చేసేసినాం. ఇక్కడ 8 దగ్గర ఎంత యాడ్ చేస్తే మనకి ఇంకా పెద్దగయితది. ఓకే. దీనికి మనం మాక్సిమం ఎంత యాడ్ చేయొచ్చు? 3 యాడ్ చేయొచ్చు. సో, 8+3 ఎంత? 8+3 11 వస్తది. కాబట్టి 11 యాడ్ చేసేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొద్దాం. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ 3 యాడ్ చేయగలుగుతామా అంటే మళ్ళీ 3 యాడ్ చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ 3 యాడ్ చేస్తే 11 వస్తది. కాబట్టి ఇక్కడ ఒక స్టెప్ తగ్గిద్దాం. ఓకే. సో, -1 చేసి యాడ్ చేద్దాం. సో, దీంట్లో ఇక్కడొచ్చేసి 10 అయితది. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ 7 దగ్గరకొద్దాం. 7 దగ్గరకొచ్చిన తర్వాత ఇక్కడ గూడా నేను మళ్ళీ మాక్సిమం 3 యాడ్ చేయగలుగుతా. ఓకే. సో, 3 యాడ్ చేయగలుగుతా. బట్ 3 యాడ్ చేస్తే ఏమైతది? నాకు మళ్ళీ 10 వచ్చేస్తది. బట్ 10 ఆల్రెడీ ఉంది మన అరేలో. కాబట్టి దీనికి 2 యాడ్ చేద్దాం. ఓకే. సో, దీనికి 2 యాడ్ చేస్తే ఏమైతది? 9 అయితది. ఓకే. అండ్ నెక్స్ట్ 5 దగ్గరకొద్దాం. సో, 5 దగ్గరకొచ్చిన తర్వాత దీనికి మాక్సిమం 3 యాడ్ చేయగలుగుతా. మాక్సిమం 3 యాడ్ చేస్తా. బట్ ఓకే. మాక్సిమం 3 కూడా యాడ్ అయితది. ఎందుకంటే 8 వచ్చేస్తది. నెక్స్ట్ ఇక్కడ 6 యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆహ్, 5 యాడ్ చేయొచ్చు. ఇక్కడ 4 ఓకే. ఓకే. సో, ఇట్లా మనం ఇట్లా బిగ్గర్ సైడ్ నుంచి రివర్స్ డైరెక్షన్‌లో వస్తూ మనం ఈచ్ ఎలిమెంట్ దగ్గరకొచ్చి దీనికి ఎంత మాక్సిమం యాడ్ చేయగలుగుతామో అంత మాక్సిమం యాడ్ చేసేద్దాం. ఓకే. సో, ఒకవేళ మనం యాడ్ చేయలేకపోయినామనుకోండి దాన్ని కింది నంబర్ యాడ్ చేద్దాం. ఓకే. సో, అట్లా చేయడం వల్ల ఏమైతది మనకొచ్చిన ప్రతి నంబర్ యూనిక్ అయితది. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మనకేదైనా నంబర్ వర్కౌట్ కాలేదనుకోండి. ఇక్కడ లైక్ 2 ఎయిట్స్ ఉన్నాయి. రెండిటికి 8+3 చేసినాం. బట్ రెండిటికి 11 వచ్చింది కాబట్టి ఒకదానికి తగ్గించేయొచ్చు. ఓకే. సో, ఇది 10 చేసేయొచ్చు. అండ్ నెక్స్ట్ మిగిలిన అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. యూనిక్‌కి ఆల్రెడీ మళ్ళీ యూనిక్ ఎలిమెంట్సే వస్తాయి. కాబట్టి ఇట్లా చేయడం వల్ల నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ తగ్గవు. డెఫినిట్‌గా తగ్గవు. కానీ పెరిగే ఛాన్స్ అయితే డెఫినిట్‌గా ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మీద ట్రై చేద్దాం. మనకిచ్చిన అరే అండ్ k 3 ఉంది. ఓకే. సో, దీనికి మాక్సిమం 3 యాడ్ చేయగలుగుతా. కాబట్టి దీన్ని 8 చేసేస్తా. దీన్ని మనం 8 చేయలేం. ఎందుకంటే 8 ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని 7 చేయొచ్చు. +2 యాడ్ చేయొచ్చు. అండ్ దీనికి +1 యాడ్ చేయొచ్చు. 6 చేయొచ్చు. ఓకే.
ఇప్పుడు దీనికి మళ్ళీ నేను మాక్సిమం ఎంత నంబర్ యాడ్ చేయగలుగుతా? దీనికి మాక్సిమం నేను 3 యాడ్ చేయగలుగుతా. కాబట్టి దీన్ని 4 చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ 4 చేయలేం. దీన్ని 3 చేయాలి. దీన్ని 2 చేయాలి. అండ్ దీన్ని 1 ఉంచాలి. అండ్ దీన్ని మనం 0 చేయాలి. ఓకే. సో, ఇట్లా చేయడం వల్ల మనకు మళ్ళీ ఆల్ పాసిబుల్ యూనిట్స్ వచ్చేసినాయి. ఓకే. సో, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మన అర్రే ఇట్లుంది అండ్ k మళ్ళీ 3 ఉంది. సో, ఇక్కడ మళ్ళీ 8 చేస్తా. అండ్ ఇది 7 చేస్తా. ఇక్కడ 6 చేస్తా. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత నేను మాక్సిమం ఎంత యాడ్ చేయగలుగుతా? 3 యాడ్ చేస్తా. బట్ 4 + 3 7 ఆల్రెడీ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ 4 + 2 చేద్దాం అనుకున్నా కూడా 6 ఆల్రెడీ ఉంది. సో, 4 + 1 చేయాల్సిందే. కాబట్టి 4 + 1 చేస్తే మనకెంతొస్తది? 5. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 3 అండ్ 3కి మళ్ళీ 3 యాడ్ చేస్తా. బట్ 6 ఆల్రెడీ ఉంది. 3కి 2 యాడ్ చేసినా మళ్ళీ 5 ఆల్రెడీ ఉంది. కాబట్టి 3కి మనం 1 యాడ్ చేయగలుగుతాం. ఇది 4 చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ 1కి మనం 3 కంప్లీట్‌గా యాడ్ చేసేయొచ్చు. అండ్ మళ్ళీ దీనికి 2 చేయొచ్చు. అండ్ ఈ 1కి 1 ఉంచొచ్చు. ఓకే. సో, ఈ రకంగా కూడా మనం మళ్ళీ అన్ని పాసిబుల్ యూనిట్స్ జనరేట్ చేసాం. సో, మనకిక్కడ ఐడియా అయితే క్లియర్ అయింది. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో మనకు ఐడియా అయితే క్లియర్ అయింది. బట్ మనకిప్పుడొచ్చిన క్వెషన్ ఏంటంటే మనం ఒక నంబర్ దగ్గరకొచ్చి, ఆ నంబర్‌కి మనం మాక్సిమం కే ఎంత యాడ్ చేయగలుగుతాం? ఓకే. మనం జస్ట్ కే యాడ్ చేస్తామా? లేకపోతే కే-1 యాడ్ చేస్తామా? లేకపోతే కే-2 యాడ్ చేస్తామా? మనకు తెలీదుగా మాక్సిమం ఎంత యాడ్ చేయగలుగుతాం. ఓకే. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే, మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. ఓకే. సో, బైనరీ సెర్చ్ ఎందుకు చేయొచ్చు? మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి మనం ఏదైనా సెగ్మెంట్ పిక్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. సో, ఇక్కడ 5 నంబర్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో, ఈ 5 నంబర్ సెగ్మెంట్స్‌కి మనం సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తే ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉంటాయి. ఓకే. సో, 6, 7, 8 లేకపోతే రివర్స్‌లో వస్తే డిక్రీజింగ్. ఓకే. ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఉంటాయి అండ్ ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉంటాయి. చూడండి ఇక్కడ 1 దగ్గర కూడా ఇక్కడ కూడా అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి. అండ్ ఈ కేస్‌లో కూడా అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉంటాయి. ఎందుకు ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటాయి అవి? ఎందుకంటే మనం ఎవ్రీ టైమ్ దాని నెక్స్ట్ నంబర్ కాకపోతే మనం -1 చేసుకొని అది యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఆబ్వియస్‌గా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే వస్తది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం A(i) దగ్గరకొచ్చిన తర్వాత ఏదైనా నంబర్‌కొచ్చిన తర్వాత మనం సమ్ వాల్యూ యాడ్ చేస్తాం కదా! ఓకే. సో, దీనికి వాల్యూ అని పేరిచ్చుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూ యొక్క రేంజ్ అనేది ఎప్పుడు -k నుంచి +k వరకే ఉంటది. ఓకే. అండ్ ఈ A(i) టోటల్ వాల్యూ అనేది లెస్ థాన్ దాని నెక్స్ట్ నంబర్ యొక్క ఈ కొత్త వాల్యూ కన్నా తక్కువుండాలి డెఫినెట్‌గా. ఓకే. ఎందుకు దీనికన్నా తక్కువనే ఉండాలి? ఎందుకంటే ఇవెప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్‌లోనే వస్తాయి. ఓకే. సో, ఈ నంబర్స్ ఎప్పుడు మనకి డిక్రీజింగ్ ఆర్డర్‌లోనే వస్తాయి కాబట్టి ఇది డెఫినిట్‌గా తక్కువుండాలి. అండ్ దీనికన్నా లెట్స్ సే నాకిప్పుడు 6 ఉంది. 6 కాకుండా నేను 7కి ట్రై చేయొచ్చేమో అని మీకు డౌట్ రావచ్చు. బట్ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈ 6 పైన ఇవన్నీ నంబర్స్ కంటిన్యూయస్‌గా ఇంక్రీజింగ్ అయ్యే ఉంటాయి. ఓకే. సో, మనం ఒకవేళ దీన్ని వేరే నంబర్‌కి కన్వర్ట్ చేస్తే అది డెఫినిట్‌గా 6 కన్నా తక్కువనే ఉంటది. 6 కన్నా ఎక్కువ నంబర్ మనం కన్వర్టే చేయలేము అసలు. ఓకే. సో, ఆహ్, ఇప్పుడు ఈ వాల్యూకి మనం బైనరీ సెర్చ్ చేస్తాం. ఓకే. సో, ఈ వాల్యూ ఎవ్రీ టైమ్ లెస్ థాన్ 6 ఉండాలి. అట్లుండాలంటే మనకి ఈ వాల్యూ ఎంతైతది? ఓకే. అట్లుండాలంటే మనకి ఈ నంబర్ ఎంత మాక్సిమం పాసిబుల్ అయితదని చెప్పి మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. ఓకే. సో, అండ్ ఈ లాస్ట్ నంబర్ ఒక్కటి స్పెషల్ కేస్ ఎందుకంటే దీనికి రైట్ సైడ్ ఏం వాల్యూ ఉండదు కాబట్టి. ఓకే. సో, ఇక్కడ మనం డైరెక్ట్ మాక్సిమం కే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ నంబర్‌కి నేను మాక్సిమం వాల్యూ ఎంత యాడ్ చేయగలుగుతా సచ్ థట్ అది ఆల్‌వేస్ లెస్ థాన్ ఈక్వల్స్ టు 8 ఉంటది. ఓకే. సో, అప్పుడు మనకి 2 వస్తది. ఆ 2 మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే 7 అయితది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొస్తాం. ఇక్కడికొచ్చిన తర్వాత దీనికి మాక్సిమం ఎంత యాడ్ చేయగలుగుతా సచ్ థట్ అది లెస్ థాన్ 7 అయితది. అప్పుడు మనకి 1 తెలుస్తది. అండ్ ఆ 1 యాడ్ చేస్తాం. ఇది 6 అయితది. అండ్ మళ్ళీ ఇక్కడికొస్తాం. దీనికి నేను మాక్సిమం ఎంత యాడ్ చేయగలుగుతా సచ్ థట్ అది లెస్ థాన్ 6 అయితది. కాబట్టి ఆహ్, మనకేమొస్తది 1 వస్తది. అండ్ ఆ 1 ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. సో, ఈ రకంగా ఎవ్రీ నంబర్‌కి మనం ఒక బైనరీ సెర్చ్ పెర్ఫార్మ్ చేసి దీన్ని ఇట్లా డిక్రీజింగ్ ఆర్డర్‌లో నంబర్ ఆఫ్ యూనిట్స్‌ని మాక్సిమైజ్ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఆహ్, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ బైనరీ సెర్చ్ ఎందుకు చేయాలి? నార్మల్‌గా మనం వైల్ లూప్, లీనియర్ సెర్చ్‌లో చేయొచ్చు కదా! అంటే మనం చేయలేము. ఎందుకంటే k యొక్క వాల్యూ వచ్చేసి 10^9 వరకుంది. ఓకే. సో, నువ్వు 10^9లో మాక్సిమం k నుంచి మినిమమ్ -k వరకి లూప్ చేయాలంటే అది కాని పని. ఓకే. సో, అది చాలా పెద్ద లూప్ అయితది. ఎందుకంటే k యొక్క వాల్యూ 10^9. ఓకే. సో, టీఎల్ఈ ఇస్తది బేసికల్లీ. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూద్దాం. సో, టైమ్ వచ్చేసి ఎంత? ఆహ్, టైమ్ వచ్చేసి మనం ఎన్ సైజ్డ్ అరే అయితే ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈచ్ ఎలిమెంట్ దగ్గర మనం లాగ్ కే బైనరీ సెర్చ్ చేస్తున్నాం. ఎందుకంటే మన సెర్చ్ స్పేస్ -k నుంచి +k కదా! మాక్సిమం మనం ఎంత యాడ్ చేయగలుగుతాం అని ఒక నంబర్‌కి మనం ఫైండ్ ఔట్ చేస్తాం.
ఓకే. సో, -k నుంచి +k కాబట్టి ఇంటూ లాగ్ k అనేది మన టైమ్ కాంప్లెక్సిటీ అయితది. అండ్ ఆహ్, స్పేస్ వచ్చేసి స్పేస్ ఏమైతది, స్పేస్‌కి మనం ఒక సెట్ వాడుతున్నాం. అండ్ కాబట్టి ఇది O(n) స్పేస్ అయితది. ఓకే. O(n) స్పేస్ అండ్ n ఇంటూ లాగ్ k టైమ్‌లో మనం ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు దీని కోడ్ చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఇచ్చిన అరేని సార్ట్ చేసేసిన. దాని తర్వాత ఇక్కడ ఒక సెట్ క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే. సో, సెట్‌లో మనం అన్ని పెట్టుకుంటే అన్ని నంబర్స్ జనరేట్ చేసిన నంబర్స్ పెట్టుకుంటే అక్కడ యూనిక్స్ ఇచ్చేస్తది కాబట్టి. ఓకే. సో, ఆన్సర్‌ని ఒక సెట్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత సైజ్ తీసుకుంటున్నా. ఇనీషియల్‌గా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు k పెట్టినా. అండ్ ఈ ఐడీఎక్స్‌ని ఇగ్నోర్ చేసేయండి. అది అవసరం లేదు. అండ్ ఇప్పుడు మన అరేని రివర్స్‌లో ట్రావర్స్ చేస్తున్నా. ఓకే. సో, ఈ లైన్ ఏంటంటే ప్రీవియస్ ఏంటంటే మనం ఇట్లా 5, 5, 5, 4 పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఏదో కొత్త నంబర్ వస్తది కదా! ఓకే. సో, లెట్స్ సే ఇక్కడ 5 వచ్చిందనుకోండి. ఓకే. సో, అప్పుడు మనం 4కి +1 యాడ్ చేయలేం కదా! సో, ఈ నంబర్‌కి ఇది ప్రీవ్ అయితదనమాట. ఓకే. సో, ఆహ్, ఇంతకుముందు క్రియేట్ చేసిన నంబర్ ఇది. అండ్ ఒకవేళ ఆన్స్ యొక్క సైజ్ ఆల్రెడీ ఆన్స్ యొక్క సైజ్ 0 ఉందనుకోండి. అప్పుడు ఇనీషియల్‌గా అంటే ఈ కేస్ మనం లాస్ట్ ఎలిమెంట్‌లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ చూడడానికి నంబర్ ఏది ఉండదు కదా! ఓకే. కాబట్టి ఇక్కడ సమ్ పెద్ద నంబర్ పెట్టేసుకుంటున్నా. ఒకవేళ ఆన్స్ యొక్క సైజ్ ఉంటే మనం ఇట్లా ఇవన్నీ సెట్‌లో స్టోర్ చేస్తూ వస్తాం. ఓకే. సో, ఇవన్నీ సెట్‌లో స్టోర్ చేస్తూ వస్తుంటే మనం ఇక్కడున్న నంబర్ అనేది మినిమమ్ నంబర్ అయితది. కాబట్టి ఆ మినిమమ్ నంబర్‌ని ఇట్లా నేను యాక్సెస్ చేసుకున్నా. ఓకే. సో, ఇది సెట్ కాకుండా మీరు వేరేలాగా చేయొచ్చు అంటే వేరేలాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎల్ ఇంకా ఆర్ బైనరీ సెర్చ్ కోసం రేంజ్ పెట్టుకుంటున్నా -k to +k ఇది ఓకే వాల్యూ. ఓకే. సో, ఓకే వాల్యూ అంటే మనకి ఇప్పుడు మాక్సిమం ఎంత వాల్యూ పాసిబుల్ అయితది. ఓకే. సో, అదైతే ఇనిషియల్‌గా k పెట్టుకున్నా. నెక్స్ట్ మన బైనరీ సెర్చ్‌లో ఒకవేళ నమ్స్ ఆఫ్ i ప్లస్ మిడ్ ఈస్ లెస్ దాన్ ప్రివ్ నెక్స్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువైతే ఓకే. సో, ఈ పాసిబుల్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇది పాసిబుల్ అయితది కాబట్టి ఇది దీంట్లోకి అప్డేట్ చేస్తున్నా. అండ్ దీనికన్నా పెద్దది ట్రై చేస్తున్నా కాబట్టి l ఈక్వల్స్ టు m+1 లేదంటే r ఈక్వల్స్ టు m-1 నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే వాల్యూ. అంతా అయిపోయిన తర్వాత మన వాల్యూలోకి ఇప్పుడు మనకు పాసిబుల్ అయిన కొత్త వాల్యూ అప్డేట్ చేసిన. అండ్ నెక్స్ట్ నమ్స్ ఆఫ్ iలోకి ఆన్స్‌లోకి నమ్స్ ఆఫ్ i ప్లస్ ఆ వాల్యూ అప్డేట్ చేసేసిన. ఓకే. సో, ఇట్లా మనకి ఒక కొత్త యూనిక్ నంబర్ జనరేట్ అయితది. అండ్ లాస్ట్‌కి ఆన్స్ యొక్క సైజ్‌ని రిటర్న్ చేస్తున్నా. ఇది జస్ట్ టైప్ క్యాస్ట్ చేస్తున్నా. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానల్ వీడియోస్‌ని షేర్ చేయండి. మీరు కూడా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.